all the guests here. Namaste Andy, good evening. Hi. So, Rahman Garki, ఇది నా 45th సాంగ్ అనుకుంటానండి. ఆల్మోస్ట్ రీచింగ్. ఇప్పుడు లాల్ సలాం అవి రాసేస్తే మిగతా 5 సాంగ్స్ హాఫ్ సెంచరీ కొట్టేసినట్టు రెహమాన్ గారికి 50 పాటలు రాసినట్టు. సో యా, ఇలా అందరికీ ఒక్కొక్కరికి ఒక గ్రేట్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు నేను రెహమాన్ గారికి 50 పాటలకు ముందు నుంచి ఎలా వచ్చాను, ఒక షోకిల్లా సాంగ్ సాహసం శ్వాస సాగిపోయిన యాక్ట్ చేసి అందులో ర్యాప్ రాయమని అడిగినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఒక రైటర్ గారు గుర్తించి ఇన్ని పాటలు ఇచ్చారు. అలాగే ఇది జర్నీ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. నాకు అది గుర్తొచ్చింది. బికాజ్ జర్నీకి బిగ్గెస్ట్ విట్నెస్ హియర్ ఎస్కే గారు, శివకార్తికేయన్ గారు. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్ ఫెస్టివల్. మీకు తెలియదు అంటే ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ స్టార్టెడ్ వెరీ స్మాల్ అండి. అంటే చాలా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ స్టేజ్ నుంచి, ఆ తర్వాత ఒక టెలివిజన్ యాంకర్గా, ఆ తర్వాత ఒక డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసి, ఆ తర్వాత ఒక సైడ్ రోల్స్ యాక్ట్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ ఒక హీరో అయ్యి, అక్కడి నుంచి ఒక పెద్ద స్టార్ అవ్వడం. ఇప్పుడు హీ హ్యాస్ హిస్ ఓన్ ఇమేజ్, లైక్ అన్షేకబుల్ ఇమేజ్ ఇన్ తమిళనాడు, అండ్ విచ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ హీస్ బీన్ ద సేమ్ గై, సేమ్ హంబుల్ గై ఫ్రమ్ ద బిగినింగ్, బికాస్ ఐ నో ఫ్రమ్ ద చెన్నై డేస్. ఇంకా మారవేలా, మీరు అసలు మారలేదు. బీ ద సేమ్ అండి. బికాజ్ ఐ స్టిల్ రిమెంబర్ బాలు గారు రెహమాన్ గారి గురించి చెప్పిన ఒక స్టేట్మెంట్. ఆయన ఎప్పుడో శిఖరాన్ని టచ్ చేశారు, కానీ కాళ్ళు ఇంకా నేల మీద ఉన్నాయి. ఇట్ ఇస్ స్టిల్ గ్రౌండెడ్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ ద పినకల్, యువర్ ఫీట్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద గ్రౌండ్, టచింగ్ ద గ్రౌండ్. సో దట్ వాజ్ ద స్టేట్మెంట్ గివెన్ బై ఎస్పీబీ గారు టు రెహమాన్ సార్. ఐ థింక్ ఇట్ అప్లైస్ టు యూ ఆల్సో అండి. సో మోర్ సక్సెస్ టు యూ, బ్రదర్. సో ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ రిటన్ 4 songs and I've rapped myself. So that's achievement, another achievement for myself for doing it for Rahman sir. And ఇది ఆయన జర్నీ. అయితే రవి గారు కూడా మాకు చెన్నై టైమ్స్లో టీ షాప్ నుంచి తెలుసు. వీ హ్యావ్ అ మ్యూచువల్ ఫ్రెండ్ కాల్ మణిగండన్. హీఈస్ ఆల్సో డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్ ఇన్ తమిళనాడు రైట్ నౌ. సో అప్పటి నుంచి ఆయనతో కూడా పరిచయం ఉంది. ఈ సినిమా పాపం ఆయన 2017 టైమ్స్ నుంచి స్టార్ట్ చేశారండి, విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. బికాజ్ ఇట్ టుక్ విఎఫ్ఎక్స్ చేయడానికి చాలా టైం పట్టింది. మధ్యలో కోవిడ్ వచ్చింది. స్టిల్ హీ వాజ్ పర్సిస్టెంట్. అండ్ ఇది సంక్రాంతికి తీసుకొచ్చి హిట్ కొట్టి చూపించారు. సో ఎప్పుడు స్టార్ట్ చేసామని కాదు, ఫినిష్ అయ్యేసరికి అవుట్పుట్ ఎంత బాగుంది అనేది జనాలకి రిసీవ్ అయ్యేది. అండ్ శివకార్తికేయన్ పిల్లలందరికీ దట్ డిజర్వ్స్ అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ యాక్చువల్లీ స్పీకింగ్. సో పిల్లల ఫ్యాన్స్ చాలా ఎక్కువ అండి. అంటే అప్పుడు రజనీకాంత్ గారు, అతను విజయ్ గారు, అతను శివకార్తికేయన్ గారు అనుకుంటారు. ఈ ఫ్యాన్స్ అంటే ఇదే ఆర్డర్, టు బి ఆనెస్ట్, అందరికీ తెలుసు. సో ఈ పర్టికులర్ సినిమా ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద చిల్డ్రన్ అండి. ఎవ్రీబడి విల్ ఎంజాయ్, అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద థియేటర్స్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది రవికుమార్ గారి సార్ని ఇక్కడ తీసుకొచ్చారు. విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా చేసిన ఫాంటమ్ స్టూడియోస్ అండ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది ఇలా అయితే ఈ 4 పాటలతో పాటు ఇందులో రామ్దేవ్ గారు కూడా 2 songs రాశారు. బాలయ్య నాగేశ్వరమూర్తి గారు రాశారు. అండ్ వశిష్ఠ అన్న, ఆయన స్కూల్ సీనియర్ చెన్నైలో. అండ్ అన్న బాస్తో వస్తున్నారు నెక్స్ట్ విశ్వంబర ఇచ్చి పాడే వచ్చుతాం. ఈ సభాముఖంగా మీకు నేను చేసుకుంటున్నాను అన్న. సో కుమ్మేయండి. అండ్ కార్తికేయ గారు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్. మనం చాలా తక్కువ కలిసి ఉంటాం అనుకుంటాను సార్. బట్ గుడ్ టు సీ యూ హియర్ సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. గోపిచంద్ గారు, హాయ్ అండి. వీ హ్యావెంట్ మెట్ బట్ ఐ బీన్ గ్రేట్ ఫర్ యువర్ వర్క్ అండి. అండ్ వీటన్నిటికీ ముందు కారణమైన మహేశ్వర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉన్నారో, నా ఫస్ట్ డబ్బింగ్ సినిమా నేను రాసింది ఆయనకే, మరగతమని మాటలు పాటలు. సో మీకు కూడా ఈ సినిమా థియేటర్స్ లో బాగా రన్ అయ్యి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఫర్ ది ఆడియన్స్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. సో కమ్ టు థియేటర్స్ on 26 and watch this film. Thank you so very much.